పుంగనూరులో చిన్నారి ఆస్తియా హత్య కలకలం రేపింది. కిడ్నాప్ కు గురైన 3 రోజుల తర్వాత బాలిక మృతదేహం లభించడం సంచలనం రేపింది. దానిపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి పోలీసులను అలర్ట్ చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు హత్యగా నిర్ధారించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. హోంమంత్రి సహా 3 మంత్రులు పుంగనూరు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే వైసీపీ నేతలు హత్యకు గురైన బాలికపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు చేస్తూ బాధిత కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేయడం విమర్శల పాలవుతుంది. పుంగనూరులో 7 ఏళ్ల బాలిక ఆస్తియా కిడ్నాపై హత్యకు గురవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం నిందితులను పట్టుకోవాల్సిందిగా చిత్తూరు ఎస్పీ మణికంఠను ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణమంటూ పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారితీశాయని ఎస్పీ వెల్లడించారు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి ఇల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు వెళ్లి పరామర్శించారు. సీఎం చంద్రబాబు స్వయంగా చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అంత సీరియస్ గా స్పందిస్తున్న వైసీపీ ఆ ఘటనపై రాజకీయం చేయాలని చూడడం విమర్శల పాలవుతోంది. నగరిలో ఓడిపోయాక ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి అంతుపట్టకుండా తయారైన మాజీ మంత్రి రోజా మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. పుంగనూరు బాలిక మృతి ఘటనపై తెగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే బాలిక చనిపోయిందని మండిపడ్డారు. ఆడపిల్లల్ని స్కూలుకి పంపాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని తనదైన హావభావాలు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగనూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. సీఎం సొంత జిల్లాలోనే ఇంత జరుగుతూ ఉంటే సీఎంకి పట్టదా అని రోజా తెగ ఫైర్ అయ్యారు. సీఎం సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక కారణాలతో కక్షపూరితంగా జరిగిన హత్యపై పోలీసులు తగు చర్యలు తీసుకుంటుంటే రోజా అలా మాట్లాడి విమర్శలు మూటగట్టుకుంటుంది. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా,
వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. పుంగనూరులో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత ఈ హత్య కేసులో 5 అనుమానితులను గుర్తించామని ప్రకటించారు. వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. చిన్నారిని హత్యాచారం చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. పోస్టుమార్టం రిపోర్టులోనూ ఆ ప్రచారం అవాస్తవమని తేలినా వైసీపీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లేదు. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి? ఈరోజు ఇదిగో నా దగ్గర పోస్టుమార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నీళ్ళలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్టుమార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నాను. నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అరే ఏం రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారుగా కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్షియన్సీ పులివెందుల కాన్షియన్సీలోనే నాగమ్మ నాకు ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం. ఆర్థిక లావాదేవీలే బాలిక హత్యకు కారణమని, బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోలీసులు, మంత్రులు చెప్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా అదే ఉంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఆ ఘటనపై కూడా రాజకీయం చేస్తూ ఉండడం విమర్శల పాలవుతుంది. మరి రేపో మాపో మాజీ సీఎం జగన్ కూడా పుంగనూరు వస్తారంటున్నారు. ఆయనేం మాట్లాడతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.